టీఎస్పీఎస్సీ నోటీసులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి బదులు ఆ పార్టీ లీగల్ బృందం విచారణకి హాజరైంది. బండి అందుబాటులో లేకపోవడం వల్ల ఆయనకి బదులు వచ్చామని లీగల్ బృందం సిట్కి తెలిపింది. మేమిచ్చిన సమాధానాలతో సిట్ అధికారులు సంతృప్తి చెందారని లీగల్ బృందం తెలిపింది. అవసరమైతే మళ్లీ నోటీసులు ఇస్తామని చెప్పినట్లు తెలిపారు టీం సభ్యులు. పార్టీ కార్యకర్తల ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ని ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, పబ్లిక్ డొమైన్లో పెట్టడం జరిగింది. దాని నుంచి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసే వాళ్ళు చేస్తారని దాని నుంచే మేము పేపర్లో ఇంతమంది ఇక్కడ వచ్చిందని చెప్పడం జరిగింది. ఎందుకంటే పార్టీ కార్యకర్తలు కానీ కొంతమంది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా మేము ప్రెస్కి రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని సిట్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి. మా దగ్గర వాళ్ళ పేరంటూ ఏం లేదు. మా దగ్గర వచ్చిన సోర్స్కి ఎట్లయితే జర్నలిస్టులు మాకు చెప్తారో, ఎట్లయితే పార్టీ కార్యకర్తలు చెప్తారో అదే మేము పబ్లిక్ డొమైన్లో పెట్టడం జరిగిందని కామెంట్ చేసినారని చెప్పి ఈరోజు నోటీస్ 91 CRPC కింద దానికి మేము సమాధానం ఇచ్చినాము. దానికి సంబంధించిన అసైన్మెంట్ తీసుకొని వచ్చినాము ఈరోజు. అంటే దానికి వ్యవహారానికి సంబంధించి మేము సిట్ కాదు, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, తర్వాత CBIతో విచారణ జరిపించాలని చెప్పినాము.